ఫ్రీ బస్ రహస్యమా? ఇది నేను మొదటి నుండి లొల్లి పెడుతున్న విషయం. ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత? ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టారు? జీరో టికెట్ పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకున్నది ఎవరో చెప్పగలరా? సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయటపెట్టగలరా? రెఫరల్ దావఖానా ఖర్చులు చేతులు మారిందెంత? రిటైర్డ్ ఉద్యోగులకు 2017 పిఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎండీ సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మిక జేఏసీకి సంబంధించిన ప్రశ్న ఇవన్నీ కూడా నేను గతం నుంచి అడుగుతున్న ప్రశ్నలు. ఎందుకంటే వైఆర్టీవీ మొదటి నుండి కూడా పోరాటం చేసింది గీ ఆర్టీసీ బస్సు మీదనే. నా మీద మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయింది కూడా గీ ఆర్టీసీ బస్సు మీదని. ఎందుకంటే ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మీరు నెలకు తక్కువ ఒక 100 కోట్ల నుండి 300 కోట్ల వరకు ఈ ఆర్టీసీకి సంబంధించిన ఏంది అంటే మనం ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. దాంతో పాటుగా మీరు ఫ్రీ బస్ ఇవ్వదలుచుకున్న ఇస్తే, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఇస్తే కనుక మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మహిళలకు ఇస్తే తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. భవిష్యత్తులో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగుల కోత పడుతుంది, దాంతోపాటు ఇక్కడ ఆదాయం పడిపోతుంది, దాంతోపాటు ఇక్కడ చిన్నగా ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ప్రైవేటుకు సంబంధించిన వ్యవస్థ దీంట్లో ఏలు పెడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అనేది లేకుండా పోతుంది. వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇతరత్ర అన్నీ కూడా మూలన పడిపోతాయి అనేది నేను మొదటి నుండి వాదిస్తున్నా. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన కార్మిక జేఏసీ కూడా గదే అన్నది. మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు బయట పెడతలేరు ఆ స్కీమ్ యొక్క వివరాలు? దానివల్ల ఏం లాభం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎంత ఆదాయం ఇప్పటి వరకు లేదు. రెండోది ఏంటంటే జీరో టికెట్ల పేరుతోని చాలా ఉద్యోగాలు కూడా తీసేసారు. ఎన్ని ఉద్యోగాలు తీసేసిలో కూడా నేను అడిగినా ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకున్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీని విలీనం చేయడానికి అప్పుడు ఆల్రెడీ మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. కానీ అప్పుడు గవర్నర్కు సంబంధించి ఇబ్బంది పెట్టడంతో అప్పుడు తమిళసై సౌందర్యరాజన్ ఉండే, దానివల్ల అక్కడికి పోయి పూర్తి స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేసిళ్ళు. దాంతోపాటు సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో కూడా పూర్తి స్థాయిలో అడిగిన పరిస్థితి కనబడింది. మరి వీటన్నింటికి సమాధానం దొరికిందా అంటే లేని పరిస్థితి కనబడతాను. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బాధ వేద అంతా ఇంత కాదు. నిజానికి ప్రభుత్వం పరం కావాల్సింది ఇది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాని పరిస్థితి. అన్ని రకాలుగా కూడా వీళ్ళ కూత పెట్టడంతో పాటు రకరకాలుగా కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలు అద్భుతమైన ప్రశ్నలు. సో దీనికి సమాధానం ఏమన్నా ఉంటుందా, దీనికి వివరణ ఏమన్నా ఉంటుందా అంటే దీనికి వివరణనే ఇవ్వదలుచుకుంటే తెల్లారి ప్రభుత్వం కుప్పగూలకపోతే నన్ను అడుగురు. ఎందుకంటే తెల్లారి వరకు ఆ ప్రభుత్వం కూడా ఉండదు. నేను చెప్తున్నాను కదా, గదే జరుగుతుంది. ఇక దాంతోపాటుగా ఢిల్లీకి సిఎస్ ఒకసారి చూడండి. ఢిల్లీకి సిఎస్ శాంతికుమారి వెంట డ్రోబియాల్, విష్ణువర్ధన్ రెడ్డి మరో 2 ఉన్నతాధికారుల ప్రయాణం. హెచ్సియు భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సాధికారత కమిటీ సీరియస్. 2 ఉన్నతాధికారులపై కేసుకు సిఫారసు చేయవచ్చనే సంకేతాలు. యంత్రాంగం ఆందోళన, న్యాయ సలహా కోసం అస్థిన బాట వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడురి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు దాంట్లో గుంటనక్కలే ఉన్నాయని చెప్పారు. కానీ అందులో జింకలు ఏర్పడ్డాయి, మచ్చల జింకలు వచ్చినాయి, నెమళ్ళ అర్పులు కనబడ్డాయి, కొండ శిలువలు వచ్చినాయి, దాంతోపాటుగా అడవి పచ్చదనంతో ఉన్నది అనేది బయటపడింది. కానీ ఈరోజు లేదు అదంతా కూడా బీడుపడ్డ భూమి, చెట్లు పెరిగి పొదల్లా మారి అది అడవిలా తయారైంది తప్ప నిజంగా అక్కడ అడవి లేదని చెప్పిళ్ళు. కానీ ఇక్కడ ఏంది అంటే కొన్ని హెక్టార్ల పరిధిలో పూర్తి స్థాయిలో కూడా పచ్చదనం ఉంటే దాన్ని అడవిగా పరిగణించబడుతుందని అడవి చట్టాలు చెప్పినాయి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి సిఎస్ వెళ్తున్నది అంటే నాకు తెలిసి శాంతికుమారి మీద ఎఫ్ఐఆర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అటవీ చట్టం ఉల్లంఘనకు సంబంధించి చాలా సీరియస్ కేసు ఇది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఒక మొక్కను గనక మనం పూర్తి స్థాయిలో కూడా నరికివేస్తే అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక చెట్టును నరికేస్తే అటవీ ఉల్లంఘన చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 400 ఎకరాలను పొతం పెట్టడం, ఇప్పటికే 3 జింకలు కూడా మృతి చెందిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. దాంట్లో ఎవ్వరు గ్రాఫిక్ చేయలే, ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడలే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేసిళ్ళు, జైలుకి వెళ్ళిళ్ళు, బెయిల్ల మీద బయటకు వచ్చిళ్ళు, సంబంధించి పూర్తి స్థాయిలో ఎపిసోడ్ కూడా జరిగింది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీకి సంబంధించిన సిఎస్ విషయంలో పూర్తి స్థాయిలో పంచాయతీ ఏ స్థాయిలో ఉంటుందంటే రేపు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి.